హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్ని ప్లీజ్ మర్చిపోకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఇక్కడ చిన్నగా నా స్టైల్లో పూజ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు మంగళవారము. సో మంగళవారం నేను తమలపాకులతోటి ఇలా జై శ్రీరామ్ అని రాసి పూజ అయితే చేసుకుంటాను. ఇక్కడ 11 తమలపాకులతోటి ఇలాగా మాలలా కట్టి జై శ్రీరామ్ అని రాసి దాని మీద ఇలాగ ఆంజనేయ స్వామికి పూజ అయితే చేసుకుంటాను. దానిమ్మ గింజలు కానీ యాపిల్ కానీ కొంచెం నైవేద్యంగా పెడతాను అంతే. చిన్నగా ఇలాగ పూజ చేసుకుంటాను మంచిది అని చెప్పి. అండ్ హనుమాన్ చాలీసా చదువుకుంటాను. హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. బెంగళూరులో క్లైమేట్ చూసారా ఎలా ఉందో, అస్సలు చాలా చల్లగా ఉంది. వర్షం పడినట్టుగా పడుతూ అలాగా జస్ట్ అలా ఉంది. సో వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది నాకు ఆ రోజు. సో ఈవినింగ్కి నేను సమోసా చేద్దామనేసి ట్రై చేశాను అనమాట. సో నాకు షీట్స్ చేయడము అదే ఆనియన్ సమోసా అన్నమాట. సో ట్రై చేశాను, గోధుమ పిండితో అయితే ట్రై చేశాను అనమాట. సో బాగానే వచ్చాయి, నాట్ బ్యాడ్. సో మైదా యూస్ చేయకుండా కొంచెం హెల్తీగా ఏదైనా చేయాలనుకుంటాను. సో ఇక్కడ నేను ఆర్డర్ చేశాను ఆన్లైన్లో ఒక ఐటమ్. అదేంటంటే జస్ట్ సింక్ ఆర్గనైజర్ అన్నమాట. సో ఇది నాకు సింక్ దగ్గర అంత అంత బాగుండదు, సరిగ్గా అంటే వాటర్ అది పడి వైట్ ప్యాచెస్ లాగా అలా ఉంటుంది. సో ఇలా ఒక చిన్న ఆర్గనైజర్ కొన్నాను ఆన్లైన్లో. సో ఇది అడెసివ్ స్టిక్కర్స్ మాట. దీనికి హుక్ లాగా ఉంది కదా, దానికి మనము మన స్టీల్ ఏదైతే ఉందో దాన్ని తగిలించాలి. సో ఇలాగా. సో నాకు ఫస్ట్ నుంచి నమ్మకం లేదు అడెసివ్ స్టిక్కర్స్ మీద. సో ఎంతసేపు ఉంటుందో చూద్దాంలే అనుకున్నా. ఎందుకంటే ఈ టైల్ ఏదైతే ఉందో అది ఇలా చిప్స్ లాగా ఉంది కదా, సో అది ఆగలేదు. మేబీ ప్లెయిన్ టైల్ అయితే ఉండేదేమో. సో 2 వేగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇలాగా కౌంటర్ టాప్ మీద ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఇలాగ పాడేసుకోవడమే అంతే. సో బాగుంది కదా, చిన్నగా అనిపించి తీసుకున్నా. అండ్ ఈవినింగ్ ఇంకా మా డిన్నర్ టైం అన్నమాట. సో డిన్నర్కి ఎప్పుడు జొన్న రొట్టెలు చేసుకుంటాము. సో ఇలా వాటర్ బాయిల్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఇలా పిండి వేసుకుని కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరికి రాదు అనే వాళ్ళకి కూడా, బిగినర్స్కి కూడా ఈజీగా అయితే వస్తాయి చపాతీస్ లాగా. నేను పిండి ఆడించను, డైరెక్ట్గా స్టోర్లో దొరికే పిండే తెచ్చుకుంటాము, ప్యాకెట్స్. సో ఇలాగా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో ఇలాగా అనుకుని ఇంకా దించేసుకున్న తర్వాత వేడి మీదే మనము అదే పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరికైనా చేసుకోవాలి అని అనిపిస్తే, అంటే బిగినర్స్కి అయినా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు గట్టిగా ఉంటాయి, అప్పడాల్లాగా వస్తాయి, గట్టిగా వస్తున్నాయి, అసలు సరిగ్గా రావట్లేవు, అండ్ వేడి మీదే తినేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు. నేను ఫస్ట్లో వేరే మెథడ్లో చేసేదాన్ని అన్నమాట. లైక్ వేడి నీళ్ళు పిండిలో కలిపి చేసేదాన్ని. అప్పుడు అంత బాగా వచ్చేవి కాదు, అప్పుడు కూడా గట్టిగానే వచ్చేవి. బట్ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా. అండ్ అసలు జొన్న రొట్టెలు రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకుంటారు. సో మనం వేడి మీదే కలుపుకోవాలి, ఇలాగ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. అండ్ మనం జొన్న రొట్టి ఎలా కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది మనకి మెత్తగా రావడం కానీ గట్టిగా రావడం కానీ. సో మనం వాటర్ని మరిగించకుండా, అంటే జస్ట్ వేడి చేసేసి ఆ వాటర్లో పిండి వేసేస్తే అప్పుడు మళ్ళీ గట్టిగా వస్తాయి. సో అలా కాకుండా కొంచెం మరగాలి, మరిగించిన వాటర్లో మనం పిండి వేసి కలుపుకుంటే అది పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. సో ఇలా చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయో. అండ్ ఇది చాలా హెల్దీ.
నాట్ ఓన్లీ డయాబెటిక్ పీపుల్, అండ్ ఇది మనం వెయిట్ లాస్ అవే వాళ్ళకి కూడా అవుదాము అనే వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటుంది. మనము ఒక 2 రొట్టెలు తింటే మనకి స్టమక్ అనేది ఫుల్ ఉంటుంది, ఆకలి అనేది వేయదు. అండ్ సో ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకా కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెం పొడి పిండిని చపాతీ పీట మీద వేసుకుని ఇలాగ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా అంటుకుంటున్నట్టుగా ఉంటే కొంచెం డస్టింగ్, అదే ఆ పౌడర్, అదే జొన్న పిండిని వేసుకుని ఇలాగా ప్రెస్ చేసుకోండి, అప్పుడు అంటుకోదు. సో పౌడర్ ఇలా వేసుకుని ఇంకా చపాతీ పిండి, అండ్ గట్టిగా మాత్రం ప్రెస్ చేయొద్దు. జస్ట్ మనకి నేను ఇప్పుడు పీట మీద వేసాను కదా, వేసినప్పుడు మనకి కదులుతుంది కదా మనం రోల్ చేసేటప్పుడు. సో నేను ఇలాంటి మూత ఒకటి తీసుకుని ఇలాగ ప్రెస్ చేస్తాను అనమాట. సో పర్ఫెక్ట్గా రౌండ్గా అనేది వస్తుంది. సో అలా రౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రోల్ చేస్తాను, కొంచెం సన్నగా రావడానికి. సో ఇలాగ రోల్ చేసిన తర్వాత నాకు ఈజీగా నా చేతితో వచ్చేస్తుంది, ఎందుకంటే కింద పిండి ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ నేను దీని మీద ఏమీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేయను. జస్ట్ ఇలాగా ఎక్కడైతే మనకి కొంచెము పిండి ఉంటుందో అక్కడ ఇలాగ రోల్ చేసేసిన తర్వాత ఎంత సన్నగా చేసుకోగలిగితే చూపిస్తున్నాను కదా, అంత సన్నగా చేసుకుని ఇంకా ప్యాన్ మీద వేసేయడమే. సో మీకు చూపిస్తున్నాను. సో ఈజీగా నా చేతికి వచ్చేసింది, చూసారా? అంతే, వేడి ప్యాన్ మీద వేసేయడమే, అంతే. సో నేను ఇక్కడ దాని మీద, కొంతమంది దాని మీద వాటర్ని స్ప్రింకిల్ చేస్తారు. నేను జస్ట్ అలా మూత పెడతాను, దానికి వచ్చే ఆవిరి వాటర్తోనే అది ఉడికిపోతుంది అన్నమాట, అది అయిపోతుంది. సో ఇలా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి కూడా చాలా అంటే చాలా సింపుల్ టిప్స్ తోటి నేను చూపించాను. అండ్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇలాగ ఫ్లిప్ చేసుకోవడమే, అంతే. అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు, అండ్ చాలా మెత్తగా కూడా వస్తాయి, అండ్ పూరీలా పొంగుతాయి. ఇంతే అండి ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక నచ్చితే ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయో. సో ఆ రోజైతే నేను కరెక్ట్గా ఒక 3 కానీ 4 కానీ వేసుకుంటాము, అంతే. ఇలా మూత పెట్టుకుంటే ఆవిరితోనే అయిపోతాయి అన్నమాట. సో చూసారా, నా చేతికి అంత గట్టిగా కాకుండా మెత్తగా ఉన్నాయి, చూసారా? సో ఆ రోజు నేను కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను. సో మీకు జస్ట్ చూపిస్తున్నా. సో చపాతీలాగా మెత్తగా వస్తాయి, ట్రై చేయండి. ఇంకా మంచి జొన్న పిండితోటి హెల్దీ రెసిపీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే పొంగింది, అందుకే వీడియో తీసుకున్నాను, పూరీలాగా. సో దీనికి ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ నేను ఏది యూస్ చేయను, జస్ట్ మూత పెడతా, అంతే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.